ఓం నమఃశివాయ. ఆకలి కేకలతో అల్లాడుతూ ఘోరమైన స్థితిలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సాటి మనిషికి సాయం చేయాలనే గొప్ప మనసు కలిగిన సేవాగుణ సంపన్నుల సహకారంతోనే ఇక్కడ జీవిస్తున్న 600 మంది అభాగ్యులు 3 పూటలా నాణ్యమైన ఆహారాన్ని తింటున్నారు. ఎవరూ లేని ఈ అనాథులకు సాయం చేయాలనే గొప్ప మనస్సుతో గుర్రంపోడ్ నుండి వచ్చిన నాగరాజుగారు, రవిగారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకొని శివయ్యకు అభిషేకం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మహారాజమాధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందగర్భోర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ధ్యాయమానో నామ కేంద్రమిత్యగ్రేవాగం దేవేభ్యో దాధ్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అనంతరం అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేసి హోమఫలాలను పొందారు. గాయత్రీదేవ్యై నమః. అగ్నయే నమః స్వాహ. అగ్నయై నమః. మహారుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఆశ్రమ సిబ్బంది శివాలయ నమూనా చిత్రాన్ని చూపించగా నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా మతిస్థిమితం కోల్పోయిన అనాథులకు సేవ చేయాలనే మంచి మనస్సుతో రక్షణాలయాన్ని సందర్శించారు. సేవామూర్తి అయ్యప్ప స్వామి గారి తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సేవాభావంతో అభాగ్యుల ఆనందానికి బాటలు చేస్తున్న ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో 600 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తుల సాయం వల్లనే. ఇక్కడ జీవిస్తున్న శివపుత్రులు అన్నదానానికి మానవత్వంతో తోచిన సాయం చేయండి. మీ గృహాలలోని పక్కన పెట్టేసిన పాత బట్టలను వారికి అందించి మంచి బట్టలు ధరించేందుకు దోహదపడండి.